మేడిపండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, స్టింగు బాటిల్ చూడు మెరుస్తూ ఉండు, వెనక్కి తిప్పి చూడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండు. హే గాయ్స్, ఎలా ఉన్నారు? స్టింగ్ మీలో చాలామంది ఈ డ్రింక్ని కుడితి తాగినట్లు చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. పిల్లకాయల గ్రూప్లో అయితే ఈ స్టింగ్ డ్రింక్ బాగా ఫేమస్ అనమాట. ఈ స్టింగ్ ఎనర్జీ డ్రింక్ పెప్సికో ఇండియా కంపెనీ వాళ్ళది. పెప్సికో ఇండియాకి ఈ స్టింగ్ వచ్చేసి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బెవరేజ్. 2021లో స్టింగ్ డ్రింక్ మార్కెట్ వచ్చేసి సంవత్సరానికి 560 కోట్లుగా అంచనా వేస్తే జస్ట్ 6 నెలల్లో 760 కోట్ల మార్జిన్ని క్రాస్ చేసింది. ఇండస్ట్రీ ఇంటెల్ గ్లోబల్ డేటా ప్రకారం మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి. 2020లో COVID-19 కారణంగా ఈ రెడ్ బుల్ సేల్స్ అనేవి 21% పడిపోతే, ఇంకో పక్క ఈ స్టింగ్ సేల్స్ 243% పెరిగాయి. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. 2017లో పెప్సికో ఇండియా స్టింగ్ని మెయిన్ స్ట్రీమ్ ఎనర్జీ డ్రింక్ లాగా లాంచ్ చేసిందనమాట. స్టార్టింగ్లో దీన్ని క్యాన్స్లో అమ్మేవాళ్ళు. సో 250 ml క్యాన్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. ఇంకో పక్క ఈ పాపులర్ ఎనర్జీ డ్రింక్ రెడ్ బుల్ 250 ml క్యాన్ కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ ఉంటుంది. ఆల్మోస్ట్ డబల్ అనమాట. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఇండియన్ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటాడు? ఆబ్వియస్గా స్టింగ్ని. బట్ స్టిల్ 2020లో స్టింగ్ ఒక ఇంటెలిజెంట్ మూవ్ తీసుకొని వచ్చింది. అదేంటంటే 250 ml పెట్ బాటిల్స్ని 20 రూపీస్కి తీసుకొచ్చింది. మన ఇండియాలో రిటైల్ మార్కెట్ చాలా ప్రైస్ సెన్సిటివ్. అంటే ఏది తక్కువ రేట్ ఉంటే దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కోవిడ్ టైంకి వస్తే ఈ స్టింగ్ చిన్న బడ్డీ కొట్లో కూడా దొరుకుతుంది. బట్ రెడ్ బుల్ మాత్రం పెద్ద సూపర్ మార్కెట్స్లో మాత్రమే దొరుకుతుంది. స్టింగ్ పాకెట్ ఫ్రెండ్లీ, వాల్యూ ఫర్ మనీ. సో ఈ రీజన్స్ వల్ల కోవిడ్ టైంలో రెడ్ బుల్ ఫట్ స్టింగ్ హిట్ అనమాట. అగైన్ ఆ డేటా ప్రకారం 2021లో స్టింగ్ సేల్స్ 440% పెరిగాయి. ఈ రిపోర్ట్లో చూస్తే 2017లో స్టింగ్ వాల్యూమ్ షేర్స్ 2.5% నుంచి 2021 నాటికి 86%కి దూసుకెళ్ళిందనమాట. సో ఈ స్టాట్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే స్టింగ్ అనేది ఎంత పాపులరో మీకు అర్థమవడానికి. స్టింగ్ ఎనర్జీ డ్రింక్ నిజంగానే ఎనర్జీ ఇస్తుందా? దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇది ఎక్కువ తాగటం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి? దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వెంటనే వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, 2 లాంగ్ టర్మ్లో వచ్చే ఆరోగ్య పరిణామాలు అనమాట. సో దానికంటే ముందు అసలు మనం కొంచెం దీని హిస్టరీ గురించి తెలుసుకోవాలి. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్టింగ్ ఎనర్జీ డ్రింక్. మొదట ఈ ఎనర్జీ డ్రింక్స్ అనే కాన్సెప్ట్ 1962లో జపాన్ వాళ్ళు లీపో విటమిన్ డి అనే ఎనర్జీ టానిక్ని ట్రక్ డ్రైవర్స్, వర్కర్స్ నైట్ నిద్రపోకుండా యాక్టివ్గా ఉండటానికి తయారు చేశారనమాట. ఇవప్పుడు కేవలం టానిక్స్ లానే అమ్మేవాళ్ళు. తర్వాత దీనిని పేరు మార్చి ఎనర్జీ డ్రింక్స్గా పాపులర్ చేశారు. 2009లో రెడ్ బుల్ ఇండియాలో లాంచ్ అయింది. కానీ దీని ధర ఎక్కువగా ఉండటంతో ఓన్లీ క్రీడాకారులు, సెలబ్రిటీస్, రిచ్ కిడ్స్ మాత్రమే కొనుక్కునేవాళ్ళు. తర్వాత 2015లో మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ మార్కెట్లోకి వచ్చింది. ఇది రెడ్ బుల్ కన్నా తక్కువ ప్రైస్, కానీ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఫుడ్ స్టాండర్డ్స్కి సరిపడా లేదు అని దీన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనమాట. ఇక్కడే పెప్సికో ఇండియా కంపెనీ మంచి ఆపర్చునిటీని చూస్తుంది. ఈ డ్రింక్ లోయర్ మిడిల్ క్లాస్కి కూడా అందుబాటు ధరలో ఉంటూ రెడ్ బుల్కి గట్టి పోటీ ఇచ్చింది. ఎనర్జీ డ్రింక్స్ డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనగలిగే ప్రైస్ పెట్టి పెప్సికోకి ఉన్న బ్రాండ్ వాల్యూతో కిరాణా షాపుల నుంచి పెద్ద సూపర్ మార్కెట్స్ వరకు ప్రతి చోట ఈ డ్రింక్ అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. దానికి ముఖ్య కారణం దీని అడ్వర్టైజ్మెంట్స్. ఈ యాడ్స్ అన్ని యువతని టార్గెట్ చేసేలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ సాఫ్ట్ డ్రింక్ అయినా తీసుకోండి, ఎండాకాలంలో ఎక్కువగా సేల్స్ జరుగుతూ ఉంటాయి. వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ చల్లదనం కోసం తాగుతూ ఉంటారు. కానీ ఈ స్టింగ్ ఎనర్జీ ఇయర్ మొత్తం సేల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ అందరికీ 24/7 365 డేస్ కావాలి కాబట్టి. JETIR రీసెర్చ్ ప్రకారం 100లో 50% మంది డ్రింక్ తాగిన వెంటనే శక్తి పెరుగుతుందని, 30% మెదడు చురుగ్గా పనిచేస్తుందని, 20% శారీరక పనితీరు పెరుగుతుంది అని చెప్పారు. ఆ గ్రాఫ్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మొదట ఇది వియత్నాంలో 2002లో లాంచ్ అయింది. అక్కడ బాగా పాపులర్ అవడంతో అదే ఫార్ములాతో దీన్ని ఇండియాలో కూడా లాంచ్ చేశారు పెప్సికో కంపెనీ వాళ్ళు. దీనికన్నా ముందు సోబే అనే ఎనర్జీ డ్రింక్ని లాంచ్ చేసింది, కానీ అది సక్సెస్ అవ్వలేదు. కోవిడ్ టైంలో ఆంక్షల వల్ల రెడ్ బుల్ ఎక్స్పోర్ట్స్ని కొన్ని రోజులు ఆపేసింది. ఈ టైంని ఇండియా కంపెనీ అయిన పెప్సికో బాగా యూస్ చేసుకుంది. స్టింగ్ ఇండియా బ్రాండ్ అవటం వల్ల ట్రాన్స్పోర్ట్ ఈజీ అయింది. పైగా IPL ముఖ్యమైన క్రికెట్ గేమ్స్ జరుగుతున్న టైంలో ఇది బాగా అడ్వర్టైజ్ చేశారు. సో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో స్టింగ్ సూపర్ సక్సెస్ కొట్టింది. ఇప్పుడు మనం దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుందాం. వెనక చాలా నీట్గా
ఇంగ్రీడియంట్స్ ఇస్తాడనమాట. ఇక్కడ చూస్తే మనం హై క్యాఫెయిన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు, కానీ మన వాళ్ళు దాన్ని ఎవరు చూడరు అనుకోండి. ఒకసారి ఈ బాటిల్ వెనక్కి తిప్పి చూసాం అనుకోండి, ఇక్కడ స్టార్టింగ్లో కనిపించేది కార్బోనేటెడ్ వాటర్. ఈ కార్బోనేటెడ్ వాటర్ అంటే సింపుల్గా సోడా. ఈ సోడా వల్లనే డ్రింక్లో ఈ బబుల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ని ఫోర్స్గా మిక్స్ చేస్తే ఇది ఫామ్ అవుతుంది. ఈ గ్యాస్ని డ్రింక్స్తో మిక్స్ చేయటం వల్ల డ్రింక్స్ తాగినప్పుడు ఇలా ఫీల్ వస్తుంది అనమాట, అండ్ దాహం కూడా తగ్గుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి క్యాఫెయిన్. ఇక్కడ మీరు చూస్తే హై క్యాఫెయిన్ 72 మిల్లీగ్రామ్స్ పర్ సర్వ్, అంటే ఇది చాలా ఎక్కువ అనమాట. అంటే మనం రోజు తాగే టీ కాఫీ కన్నా ఇందులో క్యాఫెయిన్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం హెడేక్ వస్తుందని ఒకసారి కాఫీ తాగితే మళ్ళీ తర్వాత రోజు కూడా కొంచెం హెడేక్గా ఉన్నా మనకి కాఫీ తాగాలనిపిస్తుంది. అలాంటిది ఈ స్టింగ్లో చాలా అధికంగా క్యాఫెయిన్ ఉంటుంది. ఇంకా దీనికి మనం ఏ రేంజ్లో ఎడిక్ట్ అవుతామో మీ ఊహకే వదిలేస్తున్నాను. క్యాఫెయిన్ని తాగటం వల్ల ఏంటంటే మన బాడీ వెంటనే యాక్టివేట్ అవుతుంది, నిద్రమత్తు పోతుంది, నీరసం తగ్గుతుంది. అండ్ క్యాఫెయిన్ మన నాడి పనిచేసే తీరుని మెరుగుపరుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈ కాలుష్యం, ట్రాఫిక్ని తట్టుకొని జాబ్స్ చేసేప్పటికీ మొత్తం ఎనర్జీ అంతా తగ్గిపోతుంది. కానీ ఈ డ్రింక్ తాగడం వల్ల 3 to 4 hours ఎనర్జీగా ఉండొచ్చు అనమాట. ఈవెన్ కంపెనీ కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల లాంగ్ టర్మ్లో ఇన్సోమ్నియా, అంటే రాత్రులు నిద్ర పట్టకపోవటం, అంటే నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది, హై బ్లడ్ ప్రెషర్, ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ ఎఫెక్ట్స్ గురించి మనం ఎలాగో లాస్ట్లో మాట్లాడుకుంటామండి. మనం వాడే ప్రతి డ్రగ్ని మనకంటే ముందు ఎలుకల పైన ప్రయోగిస్తారు. ఆ ప్రయోగంలో క్యాఫెయిన్ ఎక్కువగా తీసుకున్న ఎలుకలు కొన్ని రోజులకి చాలా నీరసంగా తయారయ్యాయి అని ఒక సర్వేలో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అధిక మొత్తంలో షుగర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ ప్రకారం రోజుకి 25 గ్రాముల కంటే ఎక్కువ షుగర్ మనం అసలు తీసుకోకూడదు, మంచిది కాదు. కానీ కేవలం ఈ ఒక్క బాటిల్లోనే 26 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. డైలీ మనం తినే ఫుడ్లో కూడా చాలా వరకు షుగర్ బాడీలోకి వెళ్తుంది. దాంతోపాటు మళ్ళీ ఎక్స్ట్రా 26 గ్రామ్స్ అంటే షుగర్ ఫ్యాక్టరీనే. షుగర్ కంటెంట్ రెడ్ బుల్లో 250 mlలో 7 టీ స్పూన్స్ ఉంటే స్టింగ్లో మాత్రం 4 టీ స్పూన్సే ఉంటుంది. కానీ రెడ్ బుల్ కన్నా స్టింగ్ ఇంత తీయగా ఉండటానికి కారణం ఇందులో కలిపే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి E955 సుక్రలోస్. ఇది నార్మల్గా మనం యూస్ చేసే షుగర్ కంటే 600 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటుంది. ఇది చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి తక్కువ వాడాలి. అంత తక్కువ పౌడర్లో లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి తెలివిగా నార్మల్ షుగర్ ప్లేస్లో దీన్ని యాడ్ చేస్తారు. అందుకే స్టింగ్ ఎనర్జీ డ్రింక్ లో క్యాలరీస్ అని చూపిస్తారు. కానీ వీటిని అధికంగా తీసుకోవటం వల్ల మంచిది కాదు. అండ్ సెకండ్ వన్ ఏసుల్ఫేమ్ పొటాషియం. పేరు సరిగ్గా పలికం లేదు తెలియదు, కానీ ఇది సుక్రలోస్ కన్నా 200 టైమ్స్ స్వీట్గా ఉంటుంది. ఇవి స్టింగ్ ఎనర్జీ డ్రింక్ని తీయగా చేస్తుంది. మనకి సహజంగా స్వీట్స్ ఎక్కువ తింటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా, కానీ ఈ స్వీట్నర్స్ని డ్రింక్లో యాడ్ చేయటం వల్ల మనకు అలాంటి సెన్సేషన్స్ ఉండవు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టారిన్. టారిన్ శరీరానికి అవసరమైన ఎమినో యాసిడ్స్ని, ఆరోగ్యకరమైన ప్రోటీన్లని అందిస్తుంది. స్టింగ్ డ్రింక్లో క్యాఫెయిన్ మరియు టారిన్ మిక్స్ చేయటం వల్ల అలసటను తగ్గిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, దీంతో పనితీరు మెరుగుపడుతుంది. కానీ ఇది ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింథటిక్ ఫుడ్ కలర్స్. ఈ స్టింగ్ బాటిల్ చూడగానే చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఫుడ్ కలర్స్. మొదటిది అలూరా రెడ్ AC129. ఇది తీసుకోవటం వల్ల ఆస్తమా పెరుగుతుంది. ఈ ఫుడ్ కలర్ ఎడిక్టివ్ కూడా. అలూరా రెడ్ని స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో బ్యాన్ చేశారు. ఇండియాలో దీన్ని తక్కువ మోతాదులో వాడమని FSSAI ఆంక్షలు విధించింది. నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ జిన్సెంగ్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్. ఈ జిన్సెంగ్ పౌడర్ పెనాక్స్ జిన్సెంగ్ అనే మొక్క వేళ్ల నుంచి తీస్తారనమాట. దీనిని పురాతన కాలం నుంచి మెడిసిన్స్ లో వాడుతున్నారు. ఇది ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది 40 mg ఉంటుంది ఒక లీటర్ బాటిల్లో. అండ్ దీన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ మరియు పాలిచ్చే తల్లులు అస్సలు తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ దీంట్లో విటమిన్ B's కూడా ఉంటాయి. ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనివల్ల జరిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. స్టింగ్ ఎనర్జీ డ్రింక్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్, గుండె వేగంగా కొట్టుకోవటం, గుండె దడ, నిద్ర లేకపోవటం, వామిటింగ్స్, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, చిరాకు, నీరసం, ఏ పనిపై ఆసక్తి లేకపోవటం, డిహైడ్రేషన్, ఇలాంటి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం.
ఫస్ట్ది హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ అధికమవుతుంది. స్ట్రింగ్ ఎనర్జీ డ్రింక్ని ఎక్కువగా తాగటం వల్ల హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ వేగంగా పెరుగుతుంది. క్యాఫెయిన్ వల్ల బాడీ ప్రెషర్ పెరిగి గుండెకి అనవసరమైన ఒత్తిడి కలగజేస్తుంది. రక్తపోటు, గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు ఈ డ్రింక్ని అస్సలు ముట్టుకోకూడదు, చాలా దూరంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, తలనొప్పి మరియు మైగ్రేన్. స్ట్రింగ్ ఎనర్జీ డ్రింక్ యొక్క అధిక క్యాఫెయిన్ వల్ల కొంతమందిలో తలనొప్పి మరియు మైగ్రేన్ పెరుగుతుంది. ఈ డ్రింక్ కి అలవాటు పడి సడన్ గా తాగటం ఆపేస్తే విపరీతమైన హెడేక్ వస్తుంది. అండ్ థర్డ్ వన్, నిద్ర పట్టకపోవటం. స్ట్రింగ్ లో ఉండే క్యాఫెయిన్ బాడీని యాక్టివ్ గా ఉంచుతుంది, సాధారణంగా నిద్ర పట్టదు. ఇన్ కేస్ మీకు నైట్ టైంలో ఏం చేసినా అసలు నిద్ర రాకపోతే మీరు ఎనర్జీ డ్రింక్స్, షుగర్, క్యాఫెయిన్ ఎక్కువ ఉన్న డ్రింక్స్ తాగుతున్నారేమో చూసుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వెయిట్ గెయిన్. ఈ స్ట్రింగ్ ఎనర్జీ డ్రింక్ లో షుగర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరుగుతారు, బాడీ అంతా అవసరం లేని కొవ్వు పేరుకుపోతుంది. ఈ 250 ml చిన్న బాటిల్లో 136 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది, అది కూడా మంచి క్యాలరీస్ కావు. ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల క్యాలరీస్ పెరిగి బాగా కొవ్వు పడుతుంది. ఫిఫ్త్ వన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఇందులో ఉండే కొన్ని పదార్థాల వల్ల కడుపు ఉబ్బరంగా అవటం, మోషన్స్, ఛాతిలో నొప్పి, ఆకలి వేయకపోవటం, ఏం తిన్నా కానీ సంతృప్తి లేకపోవటం, ఎప్పుడు వికారంగా ఉండటం, ఇలాంటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సిక్స్త్ వన్, మెంటల్ హెల్త్. ఈ డ్రింక్ ఎక్కువగా తాగటం వల్ల ఎప్పుడు దిగాలుగా ఉండటం, ఒంటరితనానికి లోనవటం, డిప్రెషన్కి లోనవటం, ఇలాంటి ఎన్నో మానసిక సమస్యలు కూడా వస్తాయి. అండ్ సెవెంత్ వన్, డీహైడ్రేషన్. ఈ డ్రింక్ తాగాక మళ్ళీ విపరీతంగా దాహం వేస్తుంది, బాడీలో మొత్తం వాటర్ కంటెంట్ అయిపోయి చాలా వీక్ అయిపోతారు. కాబట్టి స్ట్రింగ్ ఎనర్జీ డ్రింక్ తాగాక కొంత టైం తర్వాత ఖచ్చితంగా మీరు నీళ్లు ఎక్కువగా తాగాలి, లేకపోతే ఖచ్చితంగా డీహైడ్రేట్ అయిపోతారు. ఈ స్ట్రింగ్ డ్రింక్ వ్యసనంగా మారుతుందా? ఎస్, ఖచ్చితంగా. ఈ స్ట్రింగ్ డ్రింక్ తాగిన వెంటనే బాడీ హ్యాపీగా ఫీల్ అవుతుంది, సో బ్రెయిన్ వెంటనే డోపమైన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. కానీ ఈ శక్తి మనకి 3 to 4 hours మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ డ్రింక్ని మళ్ళీ తాగాలి అనిపిస్తుంది, మళ్ళీ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఒక్కసారి ఈ డ్రింక్కి అలవాటు పడితే ఆల్కహాల్, మత్తు పదార్థాలకు అలవాటైనట్లు దీనికి కూడా ఎడిక్ట్ అవుతారు. అండ్ ఈ డ్రింక్ని ఎవరెవరో తాగకూడదు, అసలు నన్ను అడిగితే ఎవరో తాగకూడదు. కానీ కంపెనీ వాడు తెలియగా కేసులకో కంప్లైంట్కో భయపడి బాటిల్ పైనే పెద్ద అక్షరాలతో డిస్క్లైమర్ ఇస్తాడనమాట. ఇక్కడ మీరు చూస్తే, నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఆర్ లాక్టేటింగ్ ఉమెన్, పర్సన్స్ సెన్సిటివ్ టు క్యాఫెయిన్. సో ఇక్కడ మీరు చూస్తే స్టార్టింగ్లో నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్ అని ఉంది. కాకపోతే కామెడీ ఏంటంటే ఈ స్ట్రింగ్ని ఎక్కువగా పిల్లలే తాగుతూ ఉంటారు. ఈ స్ట్రింగ్ ఎనర్జీ డ్రింక్ మన బ్రెయిన్ని మాత్రమే యాక్టివేట్ చేస్తుంది, బాడీని, బోన్స్ని డీయాక్టివేట్ చేస్తుంది. స్ట్రింగ్ ఎనర్జీ డ్రింక్స్ శక్తితో పాటు కష్టాలని కూడా ఇస్తుంది. ఈ రోజు తాగటం అలవాటైతే ఇది ఆల్కహాల్ కన్నా చాలా ప్రమాదకరం. నిజంగానే ఎనర్జీ కోసం తాగాలనుకుంటే మీరు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, బటర్ మిల్క్ తాగొచ్చు, నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి, అవి తాగండి. ఇది అప్పుడప్పుడు తాగండిలే, కానీ మరీ ఎక్కువగా తాగారనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏ ఫుడ్ అయినా కానీ, డ్రింక్ అయినా కానీ మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే విషం అని తెలుగులో ఒక సామెత కూడా ఉందన్నమాట. సో ఎనీవే, మీరు బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.